హాయ్ అండి. ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టిక్కర్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం, కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయని మీరే ఖచ్చితంగా షాక్ అవుతారు. మనం పెట్టుకున్నటువంటి స్టిక్కర్స్ని పడేస్తూ ఉంటాం, కానీ ఇన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని మీరే ఆశ్చర్యపోతారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా శారీ అయితే మనం ఆడవాళ్ళం అందరం కూడా కట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా కట్టుకునేటప్పుడు ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకునేటప్పుడు ఇలా దారాలన్నీ కూడా పోగులు పట్టేసి శారీ అంతా కూడా మరి డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా డ్యామేజ్ అవటం వల్ల మనకి శారీ అంతా కూడా పాడవుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా శారీకి సేఫ్టీ పిన్ పెట్టుకునేటప్పుడు ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసి సేఫ్టీ పిన్ ఈ విధంగా పెట్టుకుంటే దారాలు ఇలాగా మనకి పట్టకుండా ఉంటాయన్నమాట. చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకున్న స్టిక్కర్తో ఇంకొక టిప్ని కూడా ఎలా యూజ్ చేయాలనేది కూడా షేర్ చేస్తున్నాను. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సెకండ్ టిప్ని తెలుసుకుందాం. జల్లెడి ఈ విధంగా మనం పిండి జల్లిస్తూ ఉంటాం కదా. పిండి జల్లించుకునేటప్పుడు ఒక్కొక్కసారి జల్లెడ అనేది హోల్స్ పడుతూ ఉంటాయి. ఆ హోల్స్లో నుంచి పిండి జల్లించేటప్పుడు మరి దానిలో నుంచి కూడా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా మనకి పురుగులు కానీ ఏమైనా ఉన్నా కూడా మరి కిందకి వెళ్ళకుండా మనకి జల్లెడలో అలానే ఉండిపోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇక్కడ కొద్దిగా గొప్ప కొంచెం ఒక హోల్ పడినప్పుడు ఈ విధంగా ఒక స్టిక్కర్ని అలా పెట్టేసామనుకోండి, పిండి జల్లించుకునేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా మనకి చక్కగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇలా మనం పిండి జల్లించుకునేటప్పుడు హోల్స్ పడిపోతే దానిలో మనకి పురుగులు అనేవి కిందకు దిగుతాయి, కాబట్టి అలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఈ విధంగా చిన్న స్టిక్కర్ అక్కడ అతికించేసామనుకోండి, పిండి జల్లించుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా అయితే చక్కగా జల్లించేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో తప్పకుండా మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఏదైనా ఫొటోస్ కానీ లేదంటే పిల్లల ఏదైనా డయాగ్రామ్స్ కానీ ఆల్బమ్స్ కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఫొటోస్, అలాంటివి మనం ఇలాగా గోడల పైన అతికించాలి అంటే ఏదైనా ఒక ప్లాస్టర్ తీసుకుని అతికిస్తూ ఉంటాము. అలా మనకు ప్లాస్టర్తో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా చిన్న చిన్న ఫొటోస్ కానీ చిన్న చిన్న పిల్లలవి డయాగ్రామ్స్ వేసినటువంటి ఫొటోస్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి ఫొటోస్ ఈ విధంగా 4 మూలల 4 స్టిక్కర్స్ అంటించేసామనుకోండి, ప్లాస్టర్ అవసరం ఉండదు. ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా మన పని కూడా ఈజీగా అయిపోతుంది. ప్లాస్టర్ అయితే మనం వేసుకునే పని లేకుండా చక్కగా స్టిక్కర్స్తోనే ఇలాగా మనం గోడకి అలా ఫోటోని పెట్టేసామనుకోండి, ప్లాస్టర్ అవసరమే లేకుండా ఈ విధంగా చక్కగా అతికించుకోవడానికి వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.